ఈరోజు మనం బీరకాయ టమాటో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనము నువ్వులు, ధనియాలు, వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకుని ఒక మూకుడులో ముందుగా కట్ చేసుకున్న బీరకాయ టమాటో ముక్కలు ఈ విధంగా గోలించుకోవాలి. ఇవి బాగా గోలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మనం రోట్లో ఫస్ట్ ఫ్రై చేసుకున్న ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా బాగా దంచుకోవాలి. మీరు ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు ట్రై చేశారా? ట్రై చేస్తే రోట్లో ట్రై చేశారా, మిక్సీలో ట్రై చేశారా? మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా బాగా దంచుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం గోలించుకున్న బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు బాగా రోట్లో వేసి దంచుకోవాలి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. కచ్చా పచ్చాగా అయినా లేదా మెత్తగా కావాలన్నా మెత్తగా కూడా దంచుకోవచ్చు. అది మీ ఓపిక. దాని తర్వాత మనం బౌల్లోకి ఇలా తీసి పెట్టుకోవాలి. ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్న పచ్చడిని మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం మనం ఒక మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి దాంట్లో జీరా వేసి ఇంగువ కూడా వేసి అది బాగా ఇంగువ వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకుని మనం ఏదైతే పచ్చడి తీసి పెట్టుకున్నామో ఆ బౌల్లోకి వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేయాలి. పోపు అంతా కలిసేలాగా మిక్స్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత ఇది మనము ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, అన్నంలోకి కానీ ట్రై చేయొచ్చు. మీరు ఏ రోటి పచ్చళ్ళు ట్రై చేశారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.